ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మరొక్కసారి దేవుని నామమును బట్టి మీతో ఇలా మాట్లాడటానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. దానిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. మీరు బాగున్నారు కదూ? మీరు, మీ కుటుంబము, మీ వ్యాపారము, మీ వ్యవసాయం, మీ ఉద్యోగపు పరిస్థితులన్నీ చక్కగా ఉండాలి అని ఆ దేవదేవుని నిత్యము నేను, నా కుటుంబము ప్రార్థన చేస్తున్నాము. అలాగే మీ ప్రార్థన సహాయం వలన మీరు చూపుతున్నటువంటి ఆ ప్రేమ వలన ఈ కృపా సన్నిధి పరిచర్య కూడా దేవుని కృపలో నడిపించబడుతూ ఉంది అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మీరు ఏ విధంగా ఈ పరిచర్యకు సహకరిస్తూ ఉన్నారో ఆ విధంగా మీ స్నేహితులైన వారికి, మీ బంధువులైన వారికి తెలియచేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ను ప్రత్యేకంగా మీ బాధ్యత తీసుకుని అనేక మందికి తెలియచెప్పాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మీరు తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేయమనండి, షేర్ చేయమనండి. ఈ పరిచర్య ద్వారా మీరు దీవించబడుతున్నారు కదూ. ఆ విధంగానే మీ కుటుంబీకులు, మీ స్నేహితులు కూడా దీవించబడాలి అనేటువంటి ఆశతోటి ఈ మాట మీకు ఒక దైవజనుడిగా చెప్తున్నాను. మీరు ఈ మాటలు విని సహకరించండి. ఎప్పటికే మీరు చూపుతున్నటువంటి ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞుడనై ఉన్నాను. కాబట్టి దేవుని సువార్త ప్రకటించే విషయంలో చెయ్యి కలిపి క్రీస్తు బలమైన రాజ్యాన్ని స్థాపించడానికి మన వంతులో మనం ఈ యూట్యూబ్ ఛానల్ను ప్రమోట్ చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అట్లా చేయటం వలన మీకు, మీ కుటుంబానికి కూడా మంచిది, దీవించబడతారు. ఈరోజు దేవుని వాగ్దానం దావీదు రాసినటువంటి కీర్తన 121వ కీర్తన 3వ వాక్యం. ఆయన నీ పాదములను తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. దావీదు ఈరోజు ఆయన చెబుతున్న మాట, నీ పాదములను ఆయన తొట్టిల్లనివ్వడు. అంతేకాదు, నిన్ను కాపాడేవాడు కునుకడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము, ఆయన కాపలా కాయకపోతే కాయువారి ప్రయాసము కూడా వ్యర్థమే. నీవు ఎంతమందిని ప్రొటెక్షన్ పెట్టుకున్నా నీ ప్రాణాన్ని కాపాడు. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చి నేను నడవవలసినటువంటి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. నన్ను నడిపించేటువంటి వాడు, నా చేయి పట్టుకున్నటువంటి వాడు కునుకడు, నిద్రపోడు. జడియకు, బెడియకు, భయపడకు. నిన్ను కాయువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయనే నిన్ను కాపాడువాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీ పాదములను ఆయన ఈరోజు తొట్టులనివ్వడు. నీవే పని ప్రారంభించాలని ఆలోచన కలిగావో, ఈరోజు నీ జీవితంలో ఏది కావాలని నీవు ఆశించి దినచర్యను ప్రారంభిస్తూ ఉన్నావో, అటువంటి ఆలోచన కలిగిన నీ ఆలోచనలను పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీ పని భారమంతా,
నీ ఆలోచనలన్నీ ఆయన ఎదుట పెట్టి ప్రార్థన చేసుకొని దినచర్యను ప్రారంభించు. తప్పకుండా ఈరోజు నువ్వు చేస్తున్న ప్రయత్నము నా దేవుడు ఒక దీవెనకరంగా మార్చబోతున్నాడు. అటువంటి దీవెన ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి కలిగింప చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.